నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ఎప్పుడూ కూడా ఆ ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వారే గెలుస్తూ వస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా కడప సెగ్మెంట్లో అంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి క్లీన్ స్వీప్ చేయాలి, అత్యధిక ఓట్ల మెజార్టీతో మళ్ళీ ఆ స్థానాన్ని మనం కైవసం చేసుకోవాలి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట. దీనికి సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఘన విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో అయితే టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజార్టీతో కూడా గెలుపొందారు. ఈసారి కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డినే కొనసాగించాలి అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవినాష్ రెడ్డి కుటుంబం మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటుంది. తన తండ్రి జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఇట్లాంటి సందర్భంలో అక్కడ మళ్ళీ అవినాష్ రెడ్డికి అవకాశం ఇస్తే గెలుపు విజయ అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి కడప పార్లమెంటు స్థానానికి ఎలా అయినా సరే ఈసారికి మాత్రం అవినాష్ రెడ్డికే ఇవ్వాలి అనే ఒక రకమైనటువంటి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే కడప పార్లమెంటు కానీ కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ వివేక కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారు అనేది బాగా వినిపిస్తుంది. ఈ మధ్య రాజకీయాలు అనూహ్యంగా మారుతూ వస్తున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఆమె రాక, ఆమె దూకుడు ప్రసంగాలు, టార్గెట్ జగన్, టార్గెట్ వైఎస్ఆర్సీపీ అన్నట్లే ఆమె వ్యవహారం ఉంది. ఇలాంటి సందర్భంలో షర్మిలతో సునీతారెడ్డి భేటీ కావడం, ఆ కుటుంబం నుంచి ఖచ్చితంగా కడప జిల్లాలో రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో అసలు అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే కడప పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బద్వేల్, అలాగే జమ్మలమడుగు, కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశాలు ఉంటాయి అనే దాని మీద కనుక మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వే ప్రకారం మనం చెప్పాలి. ఒక మైదుకూరులో టైట్ ఫైట్ ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ప్రభంజనమే కనిపిస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా అంటే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలా పక్కన పెడితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజానాడి, ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది అనేది కీలకమే ఇక్కడ. ఎందుకనంటే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అలాగే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి సెగ కూడా ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. అభ్యర్థిని మారిస్తే ఇంకా పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎవరికైనా ఒకవేళ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ సీట్ని కోల్పోయినట్లే అని భావిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఒక సందర్భంలో రీషఫిల్ చేయాలి అనుకున్నారు. మిథున్ రెడ్డిని కడప నుంచి అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అవినాష్ రెడ్డికే మళ్ళీ అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఎవరు మారతాయా సమీకరణాలు? గతంలో ఉన్నటువంటి పరిస్థితే కొనసాగుతుందా, లేదా ఇప్పుడు మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి ఏమైనా చెక్ పడే అవకాశం ఉందా అంటే అంతంత మాత్రమే. ఎందుకనంటే కడప, రాయలసీమలో కడప అంటే ఒక రకంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అభిమానులే ఎక్కువ. మరి ఇలాంటి సందర్భంలో షర్మిల
అస్త్రం పనిచేస్తుందా? వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఆ స్థానంలో పోటీ చేస్తే ఎదుర్కోగలరా వైఎస్ఆర్సీపీని అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే తాజా పరిణామాల నేపథ్యంలో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఒక మైదుకూరులోనే కొద్దిగా టైట్ ఫైట్ తప్ప మిగిలిన 6 చోట్ల కూడా సునాయాసంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది వినిపిస్తోంది.